హలో ఎవ్రీవన్. ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్తో మీ ముందుకొచ్చాను. నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తూ మొన్న గోల్డ్ వీడియో పెట్టానండి. ఆ గోల్డ్ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చున్నాయి. వాటికి రిప్లై ఇస్తూ అసలు ఆర్నమెంట్గా చేయించుకోవాలంటే కాయిన్స్ని వేస్టేజ్ తరుగు ఉంటుందా అని చాలామంది కామెంట్ పెట్టున్నారు. ఇంకా అవన్నీ కామెంట్లో చెప్పలేం కదా, ఇంకా అందుకని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ నా ఈవినింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా సాయంత్రం 3:30 అయిందనమాట. ఇంకా ఓకేననేసి ఇంకా కొంచెం బిజీగా ఉన్నానండి ఈ మధ్య. ఏంటంటే పిల్లలకి ఫుల్ వర్క్ అనమాట. బాబు అయితే మా సాయి 10th క్లాస్ వచ్చేసాడు, పాప 9th క్లాసు. ఇద్దరు టైమింగ్స్ కొంచెం చేంజ్ అనమాట. ఒకే స్కూల్ అయినా కానీ బ్రాంచెస్ వేరే అనమాట, వేరే వేరే బ్రాంచెస్. మా బాబు ఒక బ్రాంచ్లో ఉంటే పాప ఇంకో బ్రాంచ్లో ఉంటుంది. ఇంకా వాళ్ళకి బాబేమో 8కి వెళ్ళిపోతాడు, పాప 8:30కి వెళ్తుంది. ఇద్దరు సైకిల్లో వెళ్తున్నారు ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ వరకు అయితే ఆటోలో పంపించాను. దానికి తోడు ఇంకేంటంటే ట్యూషన్స్ కూడా ఉంటున్నాయి 6 వరకు. ఇంకా ఫుల్ బిజీ అనమాట. మార్నింగ్ వాళ్ళని పంపించేసి ఇంకా నేను లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకొని ఇంకా పై పనులు అవి ఇవి సరిపోతున్నాయి. 10th కదా, బాబుని కొంచెం ఇంకా బాగా కేర్ తీసుకోవాలని ఇంకా చాలా అన్నీ చూసుకుంటున్నాను అనమాట. అందుకని కొంచెం బిజీగా ఉన్నాను. ఎనీవే, ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ రొటీన్లో నేను బట్టలు ఆఫ్టర్నూన్ వేసేసానండి. అన్నీ వేసి అయిపోయింది. కొంచెం ఆరుతుందని ఇది అలా తీసి పెట్టాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి. ఇంకా ఇప్పుడు అది క్లోజ్ చేసేస్తున్నానంటే స్మెల్ వస్తుంది. కొంచెం వర్షాలు అవి బాగా పడుతున్నాయండి. ఏందో వస్తున్నాయి పోతున్నాయి వర్షాలు. ఓకే అని ఇంకా అసలు కొంచెం మళ్ళీ స్మెల్ ఎక్కడ వస్తుందో. ఈ మధ్య డ్రమ్ క్లీన్ కూడా చేశానమాట. మీకు ఏదన్నా యూస్ఫుల్ అనుకుంటే వాషింగ్ మిషన్ టప్ క్లీనింగ్ వీడియో పెట్టున్నానండి నా ఛానల్లో. బాగా పోతుంది ఆ వీడియో అయితేను. చాలామంది కామెంట్స్ కూడా బాగా పెడుతున్నారు. మంచి యూస్ఫుల్ వీడియో పెట్టారండి, థ్యాంక్స్ అండి. అంటే మాది వచ్చి స్టైన్ వాష్ అనమాట, వర్ల్పూల్ స్టైన్ వాష్ అల్ట్రా ప్రో. అది చాలామందికి తెలియదు కదా ఆ వాషింగ్ మిషన్ ఎలా టప్ క్లీన్ చేసుకోవాలనేది. అందువల్ల నా వీడియో చాలా బాగా అది వెళ్తుందనమాట. సో మీకు ఎవరికైనా ఇవి కావాలనుకుంటే చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి మీకు ఏమన్నా టప్ క్లీన్ అవసరం అయ్యి ఉంటేను. ఓకే, ఇంకేంటంటే కాఫీ కలిపి ఇంకా పాలు కాగుతున్నాయి. నేనేంటంటే సాయంత్రం కూడా ఇంకా ఇల్లంతా చిమ్మేసి, మీకు తెలుసు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈవినింగ్ కూడా మళ్ళీ చిమ్మడము, బయటంతా వాటర్ చల్లేసి కొంచెం సందకాడ ముగ్గు అంటాం కదా, అది వేసేసి అక్కడికి ఆ వర్క్ అయిపోతుంది. ఆ రోజు థర్స్డే వ్లాగ్ అనమాట ఇది. ఇంక పిల్లలు 6:30 కల్లా వచ్చేస్తారు కదా, అప్పుడు స్నాక్స్ అవి తింటే ఇంకా నైట్ డిన్నర్ చేయట్లేదు. ఇంకా దాంతోనే సరిపెట్టుకుంటున్నాను. అందుకని స్నాక్స్ ఇవ్వడం మానేశాను అనమాట. వచ్చి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి అయ్యే లోపల నేను ఫుడ్డే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంక చపాతీ కలిపి పెట్టేశాను. ఇంకా కూర కూడా ఆలుగడ్డ కర్రీ చేసేద్దామని ఇంకా ప్రిపేర్ అయిపోయి వాళ్ళు వచ్చే లోపల కంప్లీట్ చేసేయాలని ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. అప్పుడు తినేసారు అనుకోండి, వచ్చినాక ఫ్రెష్ అప్ అయిపోయి తినేస్తారు. ఇంకా హ్యాపీగా వాళ్ళ హోంవర్క్లు రాసుకుంటారు, కొంచెంసేపు రిలాక్స్ అవుతారు. మళ్ళీ ఏమన్నా ఆకలైతే మళ్ళీ ఏదో ఒకటి తింటారు. అది అంతవరకు నాకు ఎందుకు అలాగ అనిపిస్తుంది. ముందే ఆ స్నాక్స్ అవి ఇవి చెడిబడి తినేస్తే ఇంకా వాళ్ళు ఇంకా అన్నం వద్దనేస్తున్నారు, ఏమి కూడా వద్దు మమ్మీ అంటున్నారు అనమాట. అందుకే నేను ఈ విధంగా చేంజ్ చేసేసాను మెనూని అనమాట. ఇంకా ఏంటంటే టాపిక్లోకి వచ్చేద్దాము. మొన్న గోల్డ్ వీడియో షేర్ చేశాను కదా, చాలామంది కామెంట్స్ అడిగారు. ఏంటంటే ఒకరు కామెంట్ అడిగారు, 24 క్యారెట్స్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ కొనడం బెస్టా, 22 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ కొనడం బెస్టా అండి అని అడిగారనమాట. నాకు తెలిసినంతవరకు 24 క్యారెట్ గోల్డ్ కాయిన్సే బెస్ట్ అండి. 99.9% గోల్డ్ ఉంటుంది. మనకి దాన్ని సేవ్ చేసుకున్నా మనకి నెక్స్ట్ మనకి ఎప్పుడైనా యూజ్ అయినా మనకి అమౌంట్ బాగా వస్తుంది. 24 క్యారెట్సే నాకు బెస్ట్, నేను అలాగే సేవ్ చేస్తాను. 22 క్యారెట్స్ కూడా కొనవచ్చు, కానీ నాకెందుకు 24 క్యారెట్సే నాకు ఎక్కువ బెస్ట్ అనిపిస్తుంది. మన సేవింగ్స్ కోసంగా సేవ్ చేసిన, ఎప్పుడైనా ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా 24 క్యారెట్స్ మనము సేవ్ చేసామనుకోండి, కొంచెం మనకి ఆర్నమెంట్కి కూడా ఎక్కువ గోల్డ్ సేవ్ చేసినట్టు అనిపిస్తుంది. చేయించేటప్పుడు కూడా మనకి కొంచెం గోల్డ్ ఎక్కువే వస్తుందన్నమాట. అదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకొకరు అడిగారు, ఇప్పుడు మనము 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ని ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసుకుంటే వేస్టేజ్ ఉంటుందా, వేస్టేజ్ ఇంకా మేకింగ్ ఛార్జెస్ అవన్నీ పడతాయా, లేదా మనకి ఎంత కాయిన్స్ ఇస్తామో అంతే మనకి ఆర్నమెంట్ వస్తుందా అని అడిగారండి.
మనకి ఏ ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా మేకింగ్ ఛార్జ్, వేస్టేజ్ ఖచ్చితంగా ఉంటుందండి. అది వేరే విషయము. మన కాడ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. 99.9% అనమాట గోల్డ్ మన దగ్గర ఉండేది. 99.9% గోల్డ్ కాయిన్స్ మనం తీసుకెళ్ళి మనము ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలి అని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే దాన్ని మన దగ్గర ఉండే 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ని ఫస్ట్ 22 క్యారెట్ గోల్డ్గా చేంజ్ చేస్తారు. అంటే మనకి 99.9% కదా గోల్డ్ ఉండేది. 1 గ్రాముకి 99.9% ఉంటుంది. అంత పర్సెంట్ ఉంటే గోల్డ్ మనకి ఆర్నమెంట్ తయారవుదనమాట. వంగిపోతూ అంతే స్వల్పంగా అలా ఉంటుందన్నమాట. మనకి స్ట్రాంగ్గా కొంచెం గట్టిగా కావాలంటే దానికి కొంచెం మెటల్ ఏదో ఒకటి కలుపుతారు. రాగి కానీ ఇంకా అలాగా సిల్వర్కి అలా కలుపుతారనమాట. దాన్ని 916గా వాళ్ళు చేంజ్ చేస్తారు. అంటే 91.6లోకి కన్వర్ట్ చేస్తారు. అంటే 99.9ని 91.6లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత యాడ్ చేస్తారండి సిల్వర్ కానీ ఏదైనా కానీ 8.4 మిల్లీగ్రామ్స్ మనకి 1 గ్రామ్కి యాడ్ చేస్తారు. ఆ విధంగా ప్రతి గ్రాముకి 8.4 మిల్లీగ్రామ్స్ అనదర్ మెటల్ యాడ్ చేసినప్పుడు మనం ఇచ్చిన గోల్డ్ మొత్తానికి కాయిన్స్ అన్నిటికీ 1 గ్రాముకి 8.4 లెక్కన మనం ఎన్ని గోల్డ్ కాయిన్స్ ఎన్ని గ్రామ్స్ ఇస్తామో అన్ని 8.4 మిల్లీగ్రామ్స్ గోల్డ్ యాడ్ అయ్యి 22 క్యారెట్గా కన్వర్ట్ అయిపోతుంది ఆ గోల్డ్ మొత్తం. అంటే మన దగ్గర ఉండే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ని 22 క్యారెట్ గోల్డ్గా దాన్ని వాళ్ళు కన్వర్ట్ చేసేసినప్పుడు ఖచ్చితంగా వెయిట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే కొంచెం మెటల్ కలుపుతారు కదా, అప్పుడు వెయిట్కు పెరుగుతుంది అన్నమాట. అప్పుడు మన 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ కూడా 22 క్యారెట్ గోల్డ్గా కన్వర్ట్ అయిపోయి మనకి వెయిట్ పెరుగుతుంది. అలాగనమాట. అప్పుడు దాన్ని వాళ్ళు ఆర్నమెంట్గా తయారు చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆర్నమెంట్గా తయారు చేసేటప్పుడు దాంట్లో కూడా వాళ్ళకి ఖచ్చితంగా వేస్టేజ్ పోతుంది. మనం చేసే నగను బట్టి దానికి ఎక్కువ అంటే డిజైన్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ఒక్కొక్క నగను బట్టి మనకి దానికి పోతుంటుంది అనమాట. వేస్టేజ్ పోతుంటుంది. మేకింగ్ ఛార్జ్ తీసుకుంటారు కదా, మనం ఏ వస్తువు చేయించుకున్నా మనకి మేకింగ్ ఛార్జ్ ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ అది కామన్ ఏ వస్తువుకైనా మనకి. సో ఆ విధంగా వేస్టేజీ వస్తువుని బట్టి ఎంత వేస్టేజ్ పడుతుంది, ఒక్కో దానికి 10 పడుతుంది, 12 పడుతుంది, 15 పడుతుంది, మనం తీసుకునే ఆర్నమెంట్ని బట్టి అనమాట. ఆ విధంగా వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ పోను మనకి ఆర్నమెంట్గా తయారవుతుంది. సో మనకి లాస్ట్ క్లైమాక్స్లో మనం 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చినప్పుడు ఆర్నమెంట్గా తయారై వచ్చినప్పుడు కూడా కొంచెంలో కొంత మనకి వస్తువు ఒక వెయిట్ కొంచెం పెరిగే వస్తుందండి. ఆ వేస్టేజ్ తీసేసిన, మేకింగ్ ఛార్జ్ తీసేసిన, అన్నీ వాళ్ళు కట్ చేసుకున్నా కానీ మనకి లాభమే ఉంటుంది, నష్టమేమీ రాదు. ఎగ్జాక్ట్గా 22 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ ఎన్ని ఇచ్చాం అన్నీ కూడా రాదు, కొంచెం పెరుగుతుంది, కొంచెం ఎంతో కొంత పెరుగుతుంది ఖచ్చితంగా. అది ఎలాగో ఈసారి నేను నా కాయిన్స్ని ఆర్నమెంట్ చేయించినప్పుడు ఎప్పుడైనా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఎన్ని కాయిన్స్ ఇచ్చాను, ఏ విధంగా నేను చేయించాను, దానికి ఎలాగ వాళ్ళు కన్వర్ట్ చేశారు, అవన్నీ ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా కాయిన్స్ ఇచ్చి మనం ఆర్నమెంట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా, చాలామందికి అర్థం కాదు. నేను చెప్పే ఏంటంటే గోల్డ్ షాపులు కూడా ఎక్కువ ఇలాగే చెప్తారు. ఏంటంటే మన దగ్గర ఉండే కాయిన్స్ని ఏ రోజు మనం ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటున్నామో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేటుకి మనము వాళ్ళకి అమ్మేస్తామన్నమాట. గోల్డ్ షాప్ వాళ్ళకి మనము దాన్ని క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటాం. అంటే మనకు క్యాష్ ఇచ్చేస్తారు. మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో తీసుకొని దాని గ్రామ్ ఎంత పడిందో చూసుకొని క్యాష్ ఇచ్చేస్తారు. అప్పుడు మనము ఆర్నమెంటు ఆ క్యాష్ని పెట్టి మనకు నచ్చిన ఆర్నమెంట్ని చేయించుకోవచ్చు, లేదంటే రెడీమేడ్గానే తీసుకోవచ్చు. ఇది ఇంకో పద్ధతి. నాకైతే ఈ సెకండ్ పద్ధతి ఈజీ అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నాను. సో ఆ విధంగా అండి గోల్డ్ కాయిన్స్ని అలాగా కన్వర్ట్ చేస్తారు. ఇలాగ 2 డౌట్లు, ఇంకో డౌట్ కూడా అడిగారండి. ఏంటంటే మీరు ఎలా సేవ్ చేస్తారండి గోల్డ్ కాయిన్స్ అని. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పున్నానండి. ఆ వీడియో మీరు చూసుంటే అర్థమవుతుంది నేను ఎలా పొదుపు చేసి ఎలా సేవ్ చేస్తాను అనేది. నిజంగా అండి గోల్డ్ సేవ్ చేయడం ఎంత కష్టమైపోతుందంటే అసలు నిజంగా చెప్పాలంటే మా మ్యారేజెస్కి ముందు మేము 3 సిస్టర్స్ అనమాట.
పెద్ద అక్కయ్య మ్యారేజ్ అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు. కానీ రెండో అక్కయ్య మ్యారేజ్ అప్పుడు మటుకు నాకు బాగా గుర్తుంది. ఎంతంటే అప్పుడు సవర 6000 6,000 అనమాట. అప్పుడు మేము మిడిల్ క్లాస్ అండి అసలు మామూలుగా. ఆ అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి అప్పుడు అక్కకి 15 సవర్లో ఏమో చేయించారు. నెక్స్ట్ నా మ్యారేజ్ అప్పుడు అంటే అక్కది మ్యారేజ్ అయింది 2006లో అనమాట. నాది 2008లో అయింది. నా మ్యారేజ్ అప్పటికి ఎగ్జాక్ట్గా 10,000 ఉందన్నమాట సవర. అంటే అప్పుడు 6 ఉన్నింది, మళ్ళీ 2 ఇయర్స్కి 10,000 అయింది. నెక్స్ట్ పాను ఇప్పుడు చూడండి ఎంత ఉందో. మొన్నటిదాకా 35 అలాగుండింది, ఇప్పుడు 60, 70 అయిపోతుంది. ఇంకా రేపు నెక్స్ట్ ఇయర్కి 1,00,000 ఖచ్చితంగా అయిపోతుందండి. సో అందుకని ఎంతో కొంత మీకు తోచిన విధంగా, ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, బట్టలు అవి ఇవి అన్నీ అంటారు ఆడవాళ్ళు అయితే. చీరలు ఉన్నాయి కానీ అయినా కొంటుంటారు అనమాట చాలామంది. ఎందుకండి అనవసరంగా. దాంతో ఒక కాయిన్ కొనండి, ఒక 1/2 గ్రాములో కూడా కాయిన్స్ ఉన్నాయి, తీసేసుకోండి నీట్గా. ఆల్రెడీ మనకి ఎన్నో ఉంటాయి బీరువాలో కొత్త చీరలన్నీ, వాటిల్ని కట్టుకుంటే ఏమవుతుంది అని నా అభిప్రాయం. కొనుక్కునే స్తోమత ఉండి కొనుక్కుంటే ఏం ప్రాబ్లం లేదు, అది వాళ్ళ ఇష్టము. నేను మిడిల్ క్లాస్ మామూలుగా వాళ్ళ గురించి చెప్తున్నానండి. నాకు తెలిసి నేనైతే అలాగే చేస్తానండి. ఎక్కువగా బట్టలకి వాటికి ఖర్చు పెట్టను అనమాట. చాలా వరకు తక్కువగా వాడతాను బట్టలు కూడా. మామూలుగా ఉన్న వాటినే సర్దుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకు అనవసరంగా ఉన్నాయి కదా, మనకేమీ లేకపోతే మనం కొత్తవి కొని వాడాలి అనవసరంగా అన్నిటికీ అని, ఎందుకని నేను అలాగ అనుకుంటాను. సో ఆ విధంగా అండి గోల్డ్ రేటు రోజు రోజుకు పెరిగిపోతున్నందుకు ఖచ్చితంగా ఎవరికి వీలున్న ప్రకారం వాళ్ళు ఎంతో కొంత సేవ్ చేసుకొని 1/2 గ్రామైనా, అలా 1/2 గ్రాములో ఖచ్చితంగా ఉన్నాయండి కాయిన్స్. నేను చూశాను 1/2 గ్రాములో కూడా కాయిన్స్ ఉన్నాయి. అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 1 గ్రాము కాయిన్ కొనాలన్నా 7,500 అలా అవుతుంది. 1/2 గ్రాము తీసుకున్నా కానీ 3,750 అలాగా. కొంచెం కొంచెం సేవ్ చేసుకుని ఒక 1/2 గ్రాము, కొంచెం కొంచెం సేవ్ చేసుకుని ఒక 1/2 గ్రాము అలా తీసుకున్నారంటే కొన్నేళ్ళు అలాగ దాచిపెట్టామంటే ఒక పెద్ద ఆర్నమెంట్ మనం చేయించుకోవచ్చు కదా. ఒక లాంగ్ హారమే చేయించాలంటే ఈ రోజుల్లో ఎంత అవుతుందండి, కళ్ళు తిరిగిపోతున్నాయి. కనీసం మినిమం 4 సవర్లు పెట్టాలన్నా కానీ 2.5 లక్షలు పెట్టాల్సి వస్తుంది, అవునా కాదా? సో అలాంటప్పుడు మనం ఒక్కసారి పెట్టగలమా ఆలోచించండి. అలాంటప్పుడు మనం కొంచెం కొంచెం ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలని కళ ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాని మైండ్లో ఉన్నప్పుడు దానికోసంగా కొంచెం కొంచెం అలాగలాగా సేవ్ చేసుకుంటూ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అలాగా సేవ్ చేసుకుంటూ ఆ వచ్చిన దాంతో తీసుకెళ్ళి గోల్డే కొనండి. మళ్ళీ బ్యాంకులో అమౌంట్ గట్రా సేవ్ చేయొద్దు, ఎందుకంటే గోల్డ్ పెరిగిపోతుంది కదా. గోల్డే కొని పక్కన పెట్టామంటే మనకు యూజ్ అనమాట. దాన్ని ఒక్కసారి తీసుకెళ్ళి మనం నచ్చిన ఆర్నమెంట్ చేయించుకోవచ్చు. ఏమంటారు? ఈ వీడియోలో నేను చెప్పిందంతా కరెక్టే అంటారా? మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్లో అడగండి. ఖచ్చితంగా నాకు తెలిసింది, నేను తెలుసుకునింది ఖచ్చితంగా షేర్ చేస్తాను. అందుకే అదండి నా విషయం. ఇక్కడ ఏంటంటే చపాతీలు కాలుస్తున్నాను, కూర తయారైపోయింది. టమోటా వేయలేదండి ఆలుగడ్డ కర్రీలో, టమోటా మిస్ అయింది. ఎందుకంటే లేదు ఆ రోజు, షాప్ కూడా మూసేస్తున్నారు పక్కన వర్షం వస్తుందని. ఇంకా అక్కడ బాగుందండి, ఓన్లీ ఆనియన్స్ అవి వేసి చేసేసాను అనమాట సింపుల్గా. చపాతీలు కాల్ చేసేసి అబ్బా చపాతీ ఆలుగడ్డ కర్రీ కాంబినేషన్ భలే ఇష్టం అండి. మా పిల్లలు కూడా ఎంత, అసలు వాళ్ళకి తెలియదు అనమాట నేను చేస్తున్నానని. ఏం చేస్తుందోలే మమ్మీ అనుకున్నారనమాట. ఏదో ఒక టిఫిన్ చేసేస్తుంది, దోశ పోస్తుందో లేకపోతే ఇడ్లీ పెడుతుందో, ఎప్పుడు వాటితోనే మా అమ్మ చంపేస్తుంది మమ్మల్ని అనుకుంటారు. అందుకని వెరైటీగా ఇలాగ చపాతీ కూర చేసేసాను. సింపుల్గా హ్యాపీగా తిన్నారండి. వర్షంలో పాపం బాగా తడవలేదు కానీ రెయిన్ కోట్స్ ఉన్నాయి వేసుకొని సర్రని వచ్చేసానమాట సైకిల్లో. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి వేడిగా ఇద్దరికి వేసి ఇచ్చేసానండి. హాయిగా కూర్చొని తినేసి నీట్గా హోంవర్క్లు అవి చేసుకొని అక్కడితో ఆ రోజు వర్క్ అలాగా అక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఆ విధంగా ఇంకా వంట పని అంతా అయిపోయింది. నేను మనం వెళ్ళేసి పక్కనే మిషన్ ఉందన్నమాట. ఆల్రెడీ జాకెట్స్ ఇచ్చున్నానండి నా శారీస్కి 2. ఈ శారీ ఎప్పుడో తీసుకున్నానులేండి, ఇది నా మ్యారేజ్ శారీ అనమాట. ఇంకోటి 2 శారీలకి బ్లౌజెస్ తెచ్చుకున్నాను. మొన్న మా వారు వచ్చినప్పుడు వెళ్ళేసి మ్యాచింగ్ బ్లౌజ్ సెంటర్కి వెళ్ళి బ్లౌజెస్ వరకే తెచ్చుకున్నాను. అవి తెచ్చుకొని ఇంకా పక్కన బాగా కుడతారండి స్టిచ్చింగ్ బాగా జాకెట్స్ అవి. ఇంకా అవి 2 ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎలాగో శ్రావణ మాసము మ్యారేజెస్ వస్తాయి అని నాకున్న చీరలనే రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. అన్నీ కరెక్ట్గా అప్పటికప్పుడు వెళ్ళేదానికి దేనికైనా. అంతేగాని కొత్తవి నేను ట్రై చేయను, అసలు కొనండి. 90% కొనను, ఎంత అర్జెంట్ అయితే మటుకు కొనను అనమాట. అందుకని ఈ జాకెట్ సెట్ అయిందా చూడండి. శారీలో జాకెట్ వచ్చింది కానీ అది బాగాలేదండి, కొంచెము అది స్టిచ్చింగ్ చేయించినా కరకర అంటూ అలా ఉన్నిందనమాట. అంటే క్లాత్ బాగాలేదు, అందుకని విడిగా తీసుకున్నాను. ఇది నా మ్యారేజ్ అప్పుడు శారీ అండి, 15 ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట. నాకు
నాకు ఎంత ఇష్టమో అంటే దీని మీద జాకెట్టు అంతా పాడైపోయిందండి. అప్పుడు అంటే కొంచెం మనం లావు అయ్యాం కదా అప్పటికి ఇప్పటికి. అది కూడా కాక జాకెట్ అప్పుడు స్టిచ్చింగ్ కూడా అంతగా అనేది ఏదోగా ఉన్నిందనమాట. అది పక్కన పెట్టేసాను, పడేయలేదులేండి, అది మెమరీస్ కదా జాకెట్స్ ఉన్నాయి పక్కన. ఎందుకని ఇది బాగా మ్యాచ్ అయింది కదా అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాగనిపించిందో చూడండి. అందుకని ఈ జాకెట్ తీసుకున్నానండి. మీటరు 400 అండి. ఇది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, చిన్న చిన్న పువ్వులుగా వర్క్. గోల్డ్ జరీ అనమాట మెటీరియల్ వర్క్ అనమాట. బ్లూ కలరు, ఆ 2 కలర్స్ నా శారీకి బాగా మ్యాచ్ అయ్యాయని ఇంకా తీసేసుకున్నాను. మీటర్ 400 అండి, అయినా పర్లేదని తీసుకున్నాను. మనం వర్క్ వేయించాలన్నా 1000 రూపాయలు 2000 ఈజీగా పడుతుంది. నాకెందుకు ఇదే బెటర్ అనిపించిందండి. మ్యాచింగ్ బ్లౌజ్ సెంటర్లో బాగుంటాయి కాపు వీధులు. అందుకని ఇది స్టిచ్చింగ్ కూడా ఎంత బాగుందో చూడండి. లోపల అంతా నీట్గా చేసేసారు, అసలు ఎక్కడ గుచ్చుకోకుండా నీట్గా. అసలు మనం ఒక రెడీమేడ్ డ్రెస్ తొడుక్కున్నట్టు ఉంటుందన్నమాట. బాగుందా? నా మ్యారేజ్ శారీ నాకు చాలా ఇష్టం అండి. ఈ శారీ అంటేను ఇప్పటికి కుదిరిందనమాట. బ్లౌజ్ ఇన్ని ఇయర్స్ నుంచి బ్లౌజ్ దానికి సెట్ అవ్వట్లేదు, ఏది వేసినా సెట్ అవ్వలేదన్నమాట. అసలు నా వల్ల అవ్వలేదు, అందుకే ఎక్కువ కట్టలేదనమాట దాన్ని. ఇంకా ఈసారికి శ్రావణ మాసంలో మ్యారేజ్లో కట్టినప్పుడు చూపిస్తాను. అదండి ఇంకా పిల్లలైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు పాపము ఆకలను నీట్గా హ్యాపీగా తినేశారనమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.